తిరస్కారమైన మాటల్లో దోషం ఉండక మానదు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరి ఈరోజు మీ మాటల్లో ఎంత దోషం ఉంటుందో నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? వేరే వాళ్ళ గురించి, నీకు తెలిసిన వాళ్ళ గురించి నువ్వు అహలీనంగాను, హేళనగాను ఎన్నో రీతిలుగా నువ్వు మాట్లాడుతున్నావో వాళ్ళని గేలు చేస్తున్నావు. కానీ దేవుడి వాక్యం అంటుంది నీ మాటల్లో దోషం ఉంటుంది. ఎందుకు మనం మాట్లాడేటప్పుడు దోషాన్ని ఉండకూడదని ప్రభు కోరుకుంటున్నాడంటే సామెతల గ్రంథం తెలియజేస్తుంది, తన పెదవును మూసుకునేవాడు బుద్ధిమంతుడంట. మరి దేవుడు వాక్యం సెలవిస్తుంది మనము ఎంతగా మాట్లాడాలంటే చాలునంతగా మాట్లాడు. ఎందుకొరకంటే తన పెదవును మూసుకునేవాడు బుద్ధిమంతుడు, నీతిమంతుడి నాలుక ప్రశిష్టమైన వెండి వంటిది. మరి ఈరోజు వెండి మనం చూడగలిగితే దాన్ని విలువగలగా చూడగలం. అదే రీతిగా మన మాట కూడా విలువగలగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నారు. మరి రోజు నీ మాట ఎలా ఉంటుంది? అది అనేకులకు విలువగలగా ఉంటుందా? అనేకులకి అది అవమానకరంగా ఉంటుందా? అనేకులకు బాధ కలిగించేదిగా ఉంటుందో? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ మాటను మనం సరి చేసుకోగలిగితే, మన మాటల్లో దోషం లేకుండా మనం ఉంచగలిగితే ప్రభు మన మాటలంతా విశిష్టముగా ఉంచబోతున్నాడు అంటాడు. మరి ఈరోజు దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారైతే నీ మాట కూడా ప్రతిష్టంగా ప్రభు ఉండాలని కోరుకుంటున్నాడు. ఎందుకొరకంటే మన మాటలు ప్రభు జరిగించు. మనం నోటి మాటతో ఏదైతే మనం ప్రార్థన చేస్తున్నామో, ఏదైతే దేవుణ్ణి అడుగుతున్నామో అది దేవుడు నీకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కాబట్టి మన మాటనంట మనం దోషము లేకుండా మన మాటనంట ప్రతిష్టమైన దేవుని వాక్యం చదివిస్తుంది. అది ప్రశంసమైనదిగా ఉండడానికి మనం సిద్ధపడాలి, ప్రయత్నం చేయాలి. అలా నీ మాట ఉండగలిగితే దేవుడు నీ మాట చొప్పున నీకు కావాల్సిన అన్నీ కూడా ప్రభు అనుగ్రహించేవాడుగా ఉంటాడండి. మరి ఆ రీతిగా దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తారు. నాతో పాటు కళ్ళు మూసుకుని ఏకీకరించండి. జీవము గల దేవా, జీవాల బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మా మాటలో దోషం ఉండక మానదన్ను అంటున్నాం. ఇప్పటి వరకు మా మాటలు అనేకమైన దోషములు ఉన్నాయేమో. ఇప్పటి వరకు మా మాటల్లో ప్రభా నీకు నచ్చని ఏవైతే ఉన్నాయో ప్రభా, ఈ రోజు నుంచి ప్రభా మీ మౌనంలో ఉండడానికి సహాయం లేచి మీరు మాట్లాడే ప్రతి మాట అది విలువగలదుగాను, అది ప్రశస్తమైనదిగా ఉండడానికి సహాయం లేచి ఆ మాట ప్రకారంగా మేము జీవించేవారిగా ప్రభా, మీరు మాట్లాడుతున్నప్పుడల్లా నీకు మహిమ తెచ్చేవారిగా మేము ఉండడానికి మీరు కృప చూపించి ఆ ప్రకారంగా మా జీవితంలో మీరు నెరవేర్చమని యేసు నామములో అందరికీ అడుగుతున్నాం, పలుకుతాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.